హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. చత్రినాకలోని నరహరి ఇల్లు, ఆయన సోదరుడి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పలు ల్యాండ్ డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. స్వాతి, ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో కీలకమైన ఉద్యోగి, డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు నరహరి. అతని ఇంట్లో ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 3 నెలల క్రితం అతని పైన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలు రావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అప్పటి నుండి కూడా ఈ సోదాలు అనేవి చేస్తూ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది నరహరి ఇంట్లో కింద తమ్ముడు ఉంటాడు, పైన అన్న నరహరి ఉంటాడు. వీళ్ళిద్దరు ఇంట్లో ప్రస్తుతం ఏకకాలంలో ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే తమ్ముడు ఇంట్లో మనం చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని కీలక పత్రాలు, అంటే కొన్ని ల్యాండ్ కు సంబంధించిన పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రస్తుతం లెక్క చూస్తున్నారు అధికారులు. అలాగే దాంతో పాటుగా కొన్ని ఆభరణాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. వాటికి సంబంధించి వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు. అతన్ని ప్రస్తుతం అడుగుతూ ఉన్నారు ఆ వివరాలకి సంబంధించి. ఇది కింద ఉంటే పైన ఫస్ట్ ఫ్లోర్ లో నరహరికి సంబంధించిన ఇల్లు ఉంది. నరహరి ఇంట్లో ప్రస్తుతం డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. అక్కడ దాదాపు ఇప్పటికే భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేవి గుర్తించడం జరిగింది. దీంతో పాటుగా కొంత బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఆదాయం, అంటే అతడు ప్రభుత్వ లెక్కల ప్రకారం అతనికి నెలకు ఎంత శాలరీ వస్తుంది, ఇప్పటి వరకు అతను కూడబెట్టింది ఎంత అన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ అధికారులు వాటిని లెక్కలు వేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే డాక్యుమెంట్లు కూడా కొన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన వాటిని ఏ విధంగా కొనుగోలు చేశారు, ఎంతకాలంగా ఈ ల్యాండ్ ను కొనుగోలు చేశారన్న దానికి సంబంధించి వివరాలు అయితే ఒకవైపు నరహరి నుండి సేకరిస్తున్నారు. ప్రధానంగా ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో కీలకమైన ఉద్యోగిగా పనిచేస్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ మల్టీ జోన్ 2 లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భూములకు విపరీతమైన డిమాండ్ రావడం, ఈ నేపథ్యంలోనే ఇతని పైన అనేక అభియోగాలు రావడం జరిగింది. దాదాపు ఏసీబీకి వరుసగా అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆ తర్వాత నరహరికి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన ఆరా తీయడం జరిగింది. వాటిని గుర్తించిన తర్వాత ఇవాళ మొత్తం 10కి పైగా కూడా ప్రాంతాల్లో అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం మనం చూస్తున్న నరహరి ఇంట్లో 2 డిఎస్పీలు ఉన్నారు. తమ్ముడి ఇంట్లో 1 డిఎస్పీ, అలాగే నరహరి ఇంట్లో మరొక డిఎస్పీ ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా ప్రస్తుతం ఈ సోదాలను అయితే పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు లక్షల రూపాయల విలువైన భూములను గుర్తించడం జరిగింది. ఈ మార్కెట్లో వీటి విలువ కోట్లలో ఉంటున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ గత కొద్ది రోజులుగా మనం చూస్తే ప్రభుత్వ అధికారులకు సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఈ సోదాలు జరుపుతున్న దాంట్లో 100 కోట్ల రూపాయలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఇంత భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టడం మేరకు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఈ కేసులో డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా భారీగా ఇప్పటి వరకైతే ఆస్తులను కూడబెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సోదాలు ముగిసిన తర్వాత ఇతని ఆస్తులు ఎంతవరకు ఉండొచ్చు అనేది అధికారులు ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.